ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఖచ్చితంగా. అండ్ లైవ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండే ఛాన్స్ ఉంది, చూసే ప్రయత్నం చేయరి. అయితే ఈరోజు ఏం జరగబోతుంది, ఏంది కథ, ఏంది కార్ఖానా, కొన్ని లీకులు, కొన్ని అప్డేట్లు, కొన్ని కథలు, కొన్ని కార్ఖానాలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దాంతోపాటు ఓటింగ్ పోల్ చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అసలు విన్నర్ ఎవరవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది కూడా మారింది. సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. చలో ఫస్ట్ థింగ్, ఈరోజు ఏం జరగబోతుంది. ప్రోమో చూసిరు కదా, సారు మంచిగా బే అనబట్టే బే అని చెప్పి తిట్టబట్టే మీదకి వెళ్ళి గట్టిగా అడిగితే నువ్వు ముఖం మీదకి వెళ్ళి కొట్టాను అనబట్టే. ముఖం మీదకి వెళ్ళి ఎవరైనా కావాలని కొడతారు, రంగు పూసేటప్పుడు దాకింది అని అంటే నువ్వు కావాలని కొడతావు, ఎవడు తెలుసు నువ్వు కావాలని కొడతావు అంటే గుంజుకుని పోయినావు కదా నీ తప్పు కదా అంటే గుంజుకుని పోయింది నా తప్పు అంటే నేను ఆటలు చేసినా నువ్వేమో కావాలని కొట్టినావు అన్నట్టుగా మాట్లాడబట్టే. అక్కడ ప్రేరణ సంచాలకం మీదికి సపోర్ట్కి నడుతుంది అబ్బా. మీదికి వెళ్ళేమనంటే నిఖిలే తోపు, నిఖిలే నెంబర్ 1, నిఖిలే గ్రేటు, నిఖిలే అది. మళ్ళీ గట్టిగా ఏమైనా మాట్లాడితే అరే నువ్వు కన్నడ తెలుగు అని చెప్పి వేరు చేస్తున్నావు అని మాట్లాడతారు. అదే కన్న ముందు కనబడుతుంది అయినా కానీ అది జనాలకి కనబడకపోతే, పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద బాగా రీచ్ ఉన్న వాళ్ళకి కనబడకపోతే ఏందో అసలు కంప్లీట్గా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఒకటిదే రైటు ఇంకో మిగతా వాళ్ళందరిది రాంగ్ అని చెప్తుంటే ఏం చేస్తాం చెప్పు. స్టార్టింగ్ ఇంకా బ్లేమ్ గేమ్ ఏది, బ్లేమ్ గేమ్ అని ఒక పదం పెట్టిరే గౌతమ్ కృష్ణకి బ్లేమ్ గేమ్ ఆడతాడు అని. బే అన్నా కానీ పడాలన్నా. ఇదివరకు కూడా టెలికాస్ట్ కాలేదు కానీ స్లాప్ కొట్టిండు అనేది మనకు బాగా వైరల్ అయింది. అప్పుడు అప్డేట్ వచ్చింది అందరికీ, అందరూ చెప్పారు నిఖిల్ గౌతమ్ మీద చేయి చేసుకున్నాడు అని. అది ఎపిసోడ్లో ఉండదు, లైవ్లో ఉండదు, ఏడా ఉండదు, దాని గురించి డిస్కషన్ ఉండదు, ఏది ఉండదు, అది ఫ్లోలో జరిగిపోతుంది. మనిషిని అమాంతం ఇట్లా లేపి అటు సోఫా కింద అటు ఇసిరి కొట్టి పారేయచ్చు, అది తప్పు కాదు. కావాలని చేసి అదైతే లిటరల్లీ కావాలని ఇంకా చెప్పిండు కూడా, నేను కావాలనే ఇటు పట్టుకున్నాడు కదా అటు ఇసిరేద్దామని చెప్పి ఇసిరేసిన, అటు సోఫా ఉంది కానీ చూసినాట. కావాలని ఒక మనిషిని తీసాట, వారేసిన మనిషి ఇప్పుడేమో నువ్వు కావాలని కొడుతావు గేమ్లో, నువ్వు ఎవరికి తెలుసు నువ్వు కావాలని కొడుతావు అనబట్టి. ఆ తర్వాత పోయి నల్లి మళ్ళీ సారీ చెప్తాడు. సారీ చెప్పగానే మా నిఖిల్ మంచోడు, మా నిఖిల్ సుక్కలు చంద్రుడు చక్కని సుక్క. ఆ యష్మి టాపిక్లు అంతే కడిగిన ముత్యం చేసిరా యష్మి టాపిక్లు. అయితే యష్మి టాపిక్లో అసలు నిఖిల్ తప్పే లేదు, యష్మియే చెప్పింది అసలు అతను ఆడుకోలేదు ఏం చేయలేదు. అది ఆల్రెడీ కళ్ళ ముందు మనకు కనబడ్డది, చూసినాం. బయటకు వచ్చిన తర్వాత బజ్జులో కూడా ఆయన హోప్స్ ఇచ్చింది కాబట్టి ఆయనకి లవ్ లేదన్నాడు, ఆయన సింగిల్ అని చెప్పిండు, ఆయన హోప్స్ ఇచ్చింది కాబట్టి ఆయన నేను గౌతమ్తో ఉంటే జెలసీ ఫీల్ అయింది కాబట్టి నేను అసలు అట్లా ఫీల్ అయినా, లేదంటే ఫీల్ కాకపోయేదాన్ని అని ఆమె చెప్పే అక్కడ షోలో అతను బదనం కావద్దు అన్నట్టు చెప్పి మళ్ళీ షో బయటకు వచ్చి మళ్ళీ ముచ్చట చెప్పి ఆమె ఫ్లిప్ల మీద ఫ్లిప్లు కొడుతుంది. ఆమె చెప్పురు ఒక మాట మనం చూడలేదు, మన కళ్ళతోటి ఆయన హట్ అయింది, ఆయన గౌతమ్తో యష్మి మాట్లాడుతుంటే అలిగింది, గులిగింది, వేరేటోళ్ళ దగ్గర పోయి చెప్పుకున్నది, జెలస్ ఫీల్ అయింది, చూడలేదా? అవన్నీ మళ్ళీ మర్చిపోయి యష్మి చెప్పింది ఈయనకి ఎందుకంటే నొప్పి అని చెప్పి మాట్లాడబట్టి. ఏం లేదు, ప్యూర్లీ నిఖిల్ సపోర్టు, కాకపోతే జెన్యూన్ అన్న పేరు. నిఖిల్ సపోర్ట్గా జెన్యూన్ అంతే, జెన్యూన్లీ నిఖిల్ సపోర్టెడ్. కాకపోతే ఏంటంటే పైకి చూడడానికి మాత్రం మేము జెన్యూన్ రివ్యూవర్స్, మిగతా వాళ్ళందరికీ బుద్ధి లేదు, సిగ్గు లేదు, మానం లేదు, మశానం లేదు. ఏందో మనుషులు, నువ్వు చేస్తుంది ఏందిరా నయ్యనా అంటే సరే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు జరగబోయేది ఏంటంటే 2 టాస్కులు అబ్బా. గోల్డెన్ టికెట్ గెలిచినందుకు ముగ్గురికి కలిపి అవకాశం ఇస్తున్నాం అని చెప్పి గౌతమ్కి, నిఖిల్కి, రోహిణికి, వీళ్ళ ముగ్గురికి రాలేదు కదా. ఈ ముగ్గురికే రాకుండా ఉంది అంటే నాకు తెలిసి అసలు బిగ్ బాస్ మామ స్కెచ్ చేసిండు అబ్బా ముందంతా ఎవరు సెలెక్ట్ కావాలన్నా. ఇలా ముగ్గురికి రాలేదు చూడరు. గోల్డెన్ టికెట్ వచ్చిన వాళ్ళకి రాలేదు, మిగతా వాళ్ళకి ఎట్లా వచ్చింది అవకాశం? విష్ణుప్రియ నిన్న గెలవడానికి కారణము అది తిప్పి జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పి ఏదో ఒకటి చేసి విష్ణుప్రియని గెలిపించడానికి బిగ్ బాస్ మామ ప్రయత్నం చేసినట్టే. బిగ్ బాస్ మామ హాట్స్టార్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఇదంతా అఫీషియల్ ప్రమోటర్స్ ఫర్ ద విష్ణుప్రియ. మీకు డౌట్ ఉంటే చిన్న నేను వీడియో రికార్డ్ చేసిన, దీనికంటే ముందే యాక్చువల్ ప్రోమో కంటే ముందే రికార్డ్ చేసిన, ఆ వీడియో క్లిప్ ఇక్కడ ప్లే చేస్తా చూడురి. ఇది కలిపేస్తా, మెర్జ్ చేస్తా. అయితే అది లిటరల్లీ అఫీషియల్ ఫ్యాన్ పేజ్ లాగా మెయింటైన్ చేస్తారు అది. కానీ అండ్ ట్విట్టర్లో కూడా జరిగిన సిచ్యువేషన్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన చూడరు అది. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ టాస్క్ కింద ఇసుక కేక్ కట్ చేసిన అని పెట్టారు. ఇసుక కేక్ కట్ చేసిన దాంట్లో రోహిణి ఓడిపోయింది. రోహిణి కట్ చేస్తున్నప్పుడు అది పడిపోయింది కాబట్టి రోహిణి ఓడిపోయింది. ముగ్గురు ఇట్లలో 2 మిగిలేరు. సో నబిల్కి ఆల్రెడీ ఓటపిల్ అయిపోయింది, విష్ణుప్రియకి ఆల్రెడీ ఓటపిల్ అయిపోయింది, ప్రేరణకి అయిపోయింది. ఇక్కడ మిగిలింది ఎవరు? వీళ్ళ ముగ్గురే కదా. వీళ్ళ ముగ్గురు ఇంకెవరు? అవినాష్కి అవసరం లేదనుకున్నాడు బిగ్ బాస్ ఆల్రెడీ టాప్ అయిపోయింది అనుకోని. అయితే ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా. సో ముగ్గురు 7 వీళ్ళ ముగ్గురికి పెడితే ఇందులో రోహిణి అవుట్ అయిపోతే నిఖిల్ అండ్ గౌతమ్ మిగిలిరు కాబట్టి ఇది టఫెస్ట్ ఫైట్ ఇన్ సీజన్ 6. దులిపేషన్ పల్లవి ప్రశాంత్. అప్పుడు గౌతమ్ కృష్ణ వర్సెస్ పల్లవి ప్రశాంత్ జరిగింది. ఆల్రెడీ ఈ టాస్క్లో ఎక్స్పీరియన్స్ ఉంది గౌతమ్కి.
సో అప్పుడు కూడా మామూలుగా ఆడలే నెక్స్ట్ లెవెల్ ఆడిండు, ఇప్పుడు కూడా మామూలుగా ఆడలే నెక్స్ట్ లెవెల్ ఆడిండు. ఎప్పుడు ఆడినా ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్కి సంబంధించింది. గౌతమ్కి ఎక్స్పీరియన్స్ ఉంది, నిఖిల్కి అన్ని గేమ్లు టాస్క్ మాస్టర్ కదా, కింగ్ ఆఫ్ ద టాస్క్లను పెట్టిన పేరు. మానస్ ఎటు పోవాలి, మానస్ కార్నర్ నుంచి నవ్వుతా ఉండొచ్చు, ఆ మూల నుంచి వెళ్ళి మరి నేనేం కావాలరా టాస్క్లలో కింగ్ అంటే. ఇదికి పల్లె ప్రశాంత్ నేను ఎటు పోవాలి, నీ టాస్క్లలో ఆడలేదా నేను అనుకుంటాడు. వాళ్ళంతా బిగ్ బాస్లో ఆ మూలకోరు ఈ మూలకోరు నవ్వుతూ ఉండొచ్చు. కింగ్ ఆఫ్ ద టాస్క్. సరే, అయితే కింగ్ ఆఫ్ ద టాస్క్కి గౌతమ్కి పడ్డది. ఇద్దరు కలిసి మంచి గట్టి కొట్టుకున్నారు. గట్టిగా అయింది పంచాయతీ, మంచిగానే అయింది. అయితే అందులో భాగంగా సారు మరి దెబ్బలు లాగితే మరి నోరు జారే, పోరా బే పో బే అని మాట్లాడింది. ఏమంటే నల్లి ఉండి తెలవకుండా చాలా కవరింగ్ కానీ మళ్ళీ సాటుకు మొత్తం తిట్టుకుంటూనే ఉంటాడు ఎప్పుడు. బయటకు నేటికి ఉండదు, అంత సాటుకు ఉంటుంది. ఇప్పుడు కూడా సైడ్కి పోయి అనుకున్నాడు గౌతమ్ కృష్ణ, ఎట్టట్టినావు బే అని చెప్పి పోయాడు. మళ్ళీ ఏం లేదబ్బా, సింపుల్గా వచ్చి సారీ గౌతమ్ ఏదో ఫ్లోలో వచ్చిందిరా, అది ఎంత కోపంలో అట్లా వచ్చింది ఆవేశంలో అని చెప్తాడు. సో ఇటువంటి టాస్కులలో జడ్జిమెంట్ దగ్గర మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రోమోలో చూస్తే కనుక గౌతమ్ టీషర్ట్ చూసినా నిఖిల్ టీషర్ట్ చూసినా చాలా వరకు నిఖిల్ టీషర్ట్లో చాలా రంగు నిండిపోయింది. అందులో రెడ్ కలర్ ఉందా బ్లూ కలర్ ఉందా ఇవన్నీ చూడడం కష్టం కాబట్టి వైట్ పార్ట్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని విన్నర్ అనౌన్స్ చేసే ప్లాన్ అయితే బాగుంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే కలర్లు ఇప్పుడు రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, రెడ్లో బ్లూ కలిసిపోయినప్పుడు బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు బ్లాక్ రెడ్ మీద బ్లూ వేసినా బ్లూ మీద రెడ్ వేసినా అది బ్లాక్ కలర్లో కనబడి మిక్స్ అయిపోయి అది అర్థం కాకుండా పోతుంది. సో అక్కడనే ఈ సంచాలక తెలుగు కళ్ళల్లో అయితే ఏం చేస్తారంటే అక్కడ వైట్ పార్ట్ ఎక్కువ ఎవరి టీషర్ట్లో అయితే వైట్ పార్ట్ ఎక్కువ ఉందో దాన్ని కన్సిడర్ చేస్తారు. అది కాకుండా రెడ్ ఎక్కువ కనబడుతుంది బ్లూ ఎక్కువ కనబడుతుంది అని చూస్తే కనుక పెద్ద బిస్కెట్ అవుతుంది. మరి సంచాలక ఎట్లా డెసిషన్ తీసుకుందో తెలియదు కానీ టోటల్గా ఇద్దరిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు వైట్ పార్ట్ ఎక్కువగా ఉన్నది ఇప్పుడు బాగా డార్క్గా కనబడుతుంది. నిఖిల్ వీప్ అంతా కూడా బాగా డార్క్గా కనబడుతుంది. అదే గౌతమ్ టీషర్ట్ దగ్గర వచ్చేసి అక్కడక్కడక్కడక్కడ మరకలుగా వైట్గా కలర్గా వైట్గా కనబడుతుంది. సో ఇక్కడ ఏమైపోద్దంటే ఈ వైట్ పార్ట్ని కొలవలేరు కాబట్టి ఎక్కడైనా కిందనో నెక్ దగ్గరనో ఎక్కువగా ఉంటే కనుక అది తీసుకునే ఛాన్స్ ఉంది. అసలు సంచాలకు ఎట్లా చేసారో తెలియదు కానీ టోటల్గా అయితే నిఖిల్ గెలిచిండబ్బా. నిఖిల్ గెలిచి ఓటపీల్ చేసుకున్నాడు. సో టాస్క్ మాస్టర్ గెలిచిండు, ఫుల్ ఖుషి. ఎందుకంటే టాస్క్ మాస్టర్ విన్నింగ్ రేషియో ఎక్కువ, గౌతమ్కి రన్నింగ్ రేషియో ఎక్కువ, రన్నర్గా ఎక్కువ శాతం ఓడిపోతాడు కాబట్టి యాజ్ యూజువల్గా ఇదే జరిగింది. సో టాస్క్లో గెలిచింది కాబట్టి నిఖిల్ వాళ్ళు ఇదంతా తెలిసిపెట్టి టాస్క్ మాస్టర్ రా మావాడు, నిఖిల్ జెన్యూన్ రివ్యూవర్స్ అందరు కూడా ఏం చెప్తారంటే టాస్క్ మాస్టర్ రా మావాడు నెక్స్ట్ లెవెల్లో ఆడిండు, అవతల ఉంది గౌతమ్ అయితేంది ఇంకెవరు అయితేంది మావాడు కింగ్ రా, టాస్క్లలో కింగ్ అంతే గెలిచిందని చెప్పి కాళ్ళ దగ్గర వేసుకుంటారు. ఈ పోరా బే నువ్వు కావాలని కొట్టేమని విడిచిపెట్టి సారీ చెప్పిండు అనేది పట్టుకొని చెప్తారు అన్నట్టు. జెన్యూన్ రివ్యూవర్స్ ఫర్ ద నిఖిల్ అనేటోళ్ళు, అదే నిఖిల్ జెన్యూన్ రివ్యూవర్స్ అందరూ కూడా అట్లా చెప్తారు. ఇక గౌతమ్ వాళ్ళంతా ఒరే పోరా బే ఎట్లా అంటారు రా అని చెప్పి ఇట్లా చెప్తారు. టోటల్గా ఓవరాల్గా ఈరోజు జరగబోయేది ఇది. అండ్ మిగతా విషయాలన్నీ కూడా ఇంతకంటే ముందే వీడియోలో చెప్పిన అది ఇది కలిపి పెడతా అని చెప్పిన కదా, చూడండి. ఓకే. అండ్ నిన్న గౌతమ్ కృష్ణ సూపర్గా ఆడిందని అందరూ మెచ్చుకుంటుంటే అది చూపించారు. నాకు ఇందుకే అబ్బా, ఇప్పుడు బయట అసలు అక్కడ హౌస్ లోపల జరుగుతుంది ఒకటి, బయటకి టెలికాస్ట్ అవుతుంది అందులో సగం, అందులో బయట భారీగా మ్యానిపులేషన్స్ జరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు అవినాష్ రోహిణి ఆడితే గ్రూప్ గేమ్ అని నోరు ఇట్లా తెలుసుకొని చెప్తున్నారు ప్రజానికాలు జనాలు బయట. అదే నిఖిల్ యష్మి పృథ్వీ వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడినప్పుడు అంత రాలేదే సౌండ్. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడతారు మనకు తెలుసు కానీ వాళ్ళంతా గ్రూప్ గేమే, వాళ్ళు ఆడింది గ్రూప్ గేమే. కానీ అయితే ఏంటంటే అనుకుంటే మిగతా టాపిక్లు చెప్పేదబ్బా, నాకు అదే అర్థమవుతలేదు. ఇప్పుడు అవినాష్ రోహిణి ఆడితే గ్రూప్ గేమ్ వీళ్ళు ఆడితే గేమ్, వాళ్ళు ఆడితే క్రైమా, వీళ్ళు ఆడితే తప్పు లేదు కానీ వాళ్ళు ఆడితే తప్ప అని చెప్పి వాళ్ళది రైట్ అని చెప్పడానికి ట్రై చేస్తారు కదా. వీళ్ళు ఆడి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఆడి వాళ్ళు ఒక ప్లాన్ వేసి వేరేటోని తొక్కడానికి ట్రై చేసారు. అది కదరా గ్రూప్ గేమ్ అంటే. ఇద్దరు ఆడి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే గ్రూప్ గేమ్ కాదు, ఫ్రెండ్షిప్ గేమ్ అంటారు కదా. అదే కదా చాలామంది చెప్పింది కూడా, తేజ కూడా చాలాసార్లు చెప్పింది కూడా అదే కదా. మరి వీళ్ళల్లో వీళ్ళు సపోర్ట్ చేసుకుంటే ఇది గ్రూప్ గేమ్ అయితే వీళ్ళంతా కలిసి వేరేటోని తొక్కడానికి ట్రై చేసింది ఏమంటారు? అప్పుడు సపోర్ట్ చేసారు? అరే మీకు నచ్చితే ఒక లెక్క, నచ్చకపోతే లెక్కనా? ఈ అమ్మ జీవితం. అరే నాకు చాలా బాధ అనిపిస్తుంది అబ్బా, అందుకని చెప్తున్నా. ఈ అమ్మ ఒక్కడు సపోర్ట్ చేస్తూ లేడబ్బా నిజంగా. ప్రతి ఒక్కరు బయట సోషల్ మీడియా మొత్తం కూడా వార్ వన్ సైడ్ చేసి పెట్టారు.
నేను చెప్తున్నా వారిద్దరి మధ్యలో ఉంది. ఖచ్చితంగా గౌతమ్ గెలిచే ఛాన్స్ ఉంది. లాస్ట్ మూమెంట్లో మొత్తం మారుతుంది. ఇట్నే అప్పట్లో అది సీజన్ 5లో కూడా నేను చూసిన. నాకు సన్నీ భలే అనిపించేది. అరే జనాలకు నచ్చట్లేదా? ఓట్లు చూస్తున్నా, యూట్యూబ్ పోల్స్ చూసినా, ఇన్స్టాగ్రామ్ పోల్స్ చూసినా, ఎక్కడ చూసినా షణ్ముఖ టాప్లో కనబడుతున్నారు. ఏందిరా మీకు అర్థమైతలేదా? కనబడతలేదా? నాకే కనబడుతుందా మిస్టేక్లన్నీ? అది ఏంది? కామన్గా ఆలోచిస్తే ఇక్కడ జరుగుతున్న మిస్టేక్లు ఎక్కువ కదా, ఎందుకు అర్థమైతలేదు అనుకునేటోని. చూస్తే కట్ చేసి సినిమా మారిపోయింది. యూట్యూబ్ పోల్స్లో ఎక్కువ కనబడుతుంది, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో ఎక్కువ కనబడుతుంది, ట్విట్టర్ పోల్స్లో, గూగుల్ పోల్స్లో చూస్తుంటే అక్కడ గౌతమ్ కృష్ణ ఎక్కువ కనబడుతుంది. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోరి, ఏదైనా జరగచ్చు. గౌతమ్ కృష్ణ కప్పు లిఫ్ట్ కూడా చేయొచ్చు. నేను గౌతమ్ కృష్ణ సపోర్టర్ని కాదు, మళ్ళీ చెప్తున్నా, ఆర్ట్ బ్యాచ్ సపోర్టర్ని నేను. ఓకే, అయినా చెప్తున్నా, గౌతమ్ కృష్ణ కప్పు కొట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రెండ్ మారుతుంది, అందరూ కూడా పునరాలోచన చేస్తారు. ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఓకే ఈ వారంలో మనం కొంచెం అరుచుకుందాం అని చెప్పి అరుచుకుంటారు. ప్రతి ఒక్కరు ఓటేస్తారు. లాస్ట్ 1 వీక్, నెక్స్ట్ వీక్ గౌతమ్ కృష్ణ వర్సెస్ నిఖిల్. మిగతా వాళ్ళందరిది పక్కన పెట్టడమే. గౌతమ్ కృష్ణ వర్సెస్ నిఖిల్, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది పోటాపోటీగా ఓటింగ్ జరుగుతుంది. జరిగినప్పుడు ఖచ్చితంగా గౌతమ్కి ఎక్కువ ఓట్లు పడతాయి అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు అప్పటిదాకా కూడా హాట్‌స్టార్ వాడిన వాళ్ళు కూడా ఒకసారి ఓపెన్ చేసి ఓటేస్తారు అని అనుకుంటున్నా. ఒక మిస్డ్ కాల్ ఇస్తారు అనుకుంటున్నా వారంలో. అది జరగబోతుందని అనిపిస్తుంది. నా 6th సెన్స్ చెప్తుందబ్బా గౌతమ్ కృష్ణ కప్పు లేపుతాడని. చూద్దాం. ఒకవేళ ఇన్ కేస్ గౌతమ్ కృష్ణ కప్పు కొట్టకపోతే నువ్వు గుండు గీయించుకుంటావు అంటే అవసరం లేదు. అట్లాంటి డైలాగులు కింద రాళ్ళు కొట్టించుకున్నాను. నాకు అనిపిస్తుంది, నా 6th సెన్స్ 65th సెన్స్ చెప్తాంది. ఎందుకో తేడా కొడుతుంది. మన యూట్యూబ్ పోల్స్ చూసి మోసపోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి మొత్తం మారుతాయేమనిపిస్తుంది. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి తప్పులు ఎవరు చేసిర్రు అంటే తప్పులు చేయలేదు, గౌతమ్ కృష్ణ కావాలనే ఉన్నాడు, స్క్రిప్టెడ్గా ఉన్నాడు అన్న. తప్పులు ఎవరు చేసిన లెక్కలు చేసుకుంటే చాలా వరకు గౌతమ్ తప్పులు తక్కువ ఉంటాయి. చాలా తక్కువ ఉంటాయి. అసలు తప్పులు చేయడానికి స్కోప్ ఇచ్చుకోడు. అంటే ఆ తప్పు దొరకడానికి కూడా పోడు. ఆ తప్పు దానిలోకి పోడు. అసలు న్యాయంగా ఆడతాడు. అవి మళ్ళీ తప్పులు చెప్పలేక ఏం చేయాలో తెలియక ఒక రకంగా బయట వాళ్ళంతా కింద మీద అవుతారు. అబ్బా నిజం చెప్పాలంటే గౌతమ్ కృష్ణ తప్పులు దొరకక ఏదో ఒకటి కల్పించుకొని, ఇప్పుడు ఆర్ట్ బేస్తో గ్రూప్ గేమ్ అని అదని ఇదని ఏదో ఒకటి మసిపోయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మళ్ళా గేమ్ వరకు వస్తే నిజాయితీగా ఆడతాడు. చాలా జాగ్రత్తగా ఆడతాడు అబ్బా. అసలు అబద్ధాలే ఆడాడు, నిజాయితీగా ఆడతాడు. అబద్ధం చెప్పడు మనిషి. అన్నీ కావాలని నిందలేసినాయి. ఇప్పటి వరకు గౌతమ్ మీద వేసిన నిందలన్నీ బ్లాబరీ చేసిండని ఒక అబద్ధపు నింద, నాగార్జున గారు మాట్లాడుతుంటే మధ్యలో దూరుతుండని ఒక నింద, నాగార్జున గారే నిన్ను షటప్ అన్నాడని ఒక నింద. గెయ్యి నిజంగా తను చేసిన తప్పులు ఏంటి అంటే కరెక్ట్గా ఎవరు ఫోకస్ చేసి చూపించలేరు. ఊరికనే చెప్పాలి అంతే. ఆర్ట్ బ్యాచ్తో గ్రూప్ గేమ్ ఆడతాడు, ఇతను ఆడితే గ్రూప్ గేమ్ కాదా, ఇట్లాంటివన్నీ పెట్టి ఊరికే మర్చిపోయడమే. వాళ్ళ ఆత్మగౌరవ అంటే వాళ్ళు మనసులో ఒకసారి అనుకుంటే అరే కరెక్ట్ ఉన్నారా నేను చెప్పేది అని అనుకుంటే వాళ్ళకే డౌట్ వస్తుంది. అరే కాదు కదా, ఎక్కడ ఆడిండు గ్రూప్ గేము, ఎక్కడ ఆడిండు. ఇక మళ్ళీ సోలోగా ఉండి గ్రూప్ గేమ్ ఆడకపోతే ఇతను ఇండివిజువల్గా ఉండడానికి నిరూపించుకోవడానికి ఇట్లా ప్రయత్నాలు చేస్తుండని పెట్టాలి. పుల్ల గంతి గట్టాంటి పెట్టుడే, కెమెరా చూసి మాట్లాడుతుండని ఒకటి పెట్టాలి. అంతకు మించి తప్పులు దొరకక కింద మీద పడి ఏవో తప్పుల్ని గుంజడానికి ప్రయత్నాలు చేయడం తప్ప ఇంకేమీ లేదు. దిక్కుమాలినేషం. సరే, అయితే ఈరోజు మళ్ళీ పోరా బే అట్లాంటి మాటలు మాట్లాడితే గౌతమ్ కృష్ణ హట్ అయ్యిండు. ఆ తర్వాత నిఖిల్ వచ్చి సారీ చెప్పిండు. నిఖిల్ సారీ చెప్పిండ్రా అంటారేమో. అన్నయ్య అన్ని ఇడిచిపెడతారు అబ్బా, సారీ చెప్పినా పట్టుకుంటారు. నేను ఏ టాపిక్ నుంచో ఏ టాపిక్ పోయినా నాకు అనిపించింది అబ్బా, నాకు కొంచెం అరే ఏంది ఇట్లా జరుగుతుంది, కంప్లీట్గా సినారియో అంతా మార్చి పడేస్తుర్రు. అరే తప్పులున్నోనేమో ఒప్పు అని చెప్తున్నారు, ఒప్పులున్నోనేమో తప్పు అని చెప్తున్నారు. తప్పే దొరకకపోతే ఏదో ఒకటి చేసి మసిపోయడానికి ట్రై చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. నిన్న బ్యాండ్ వాళ్ళు వచ్చి గౌతమ్ కృష్ణని బాగా పొగిడిరు అని అంటున్నారు కదా. గౌతమ్ కృష్ణని పొగిడిరు, ప్రేరణని పొగిడిరు, విష్ణుని పొగిడిరు, నిఖిల్ని పొగిడిరు, అందరినీ పొగిడిరు. ఎవరి వాళ్ళు వాళ్ళకి కట్ చేసుకుని పెట్టుకోవడం అంతే. నిఖిల్ని కూడా మెచ్చుకున్నారు. నీ పట్టుదల బాగుంటుంది, నేను ఫస్ట్ చూడలేదు కానీ ఎపిసోడ్స్ అందరు అనేది బాగా గేమ్స్లో చాలా బాగా ఆడతాడు, చాలా కాన్ఫిడెంట్గా ఆడతాడు, ఖచ్చితంగా గెలుస్తాడు అని చెప్పి అన్నారు. అయితే నేను ఆ తర్వాత ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది చాలా పట్టుదల ఉంది భయ్య మీరు గేమ్ ఆడే విధానంలో అని చెప్పి ఒక మాట చెప్తారు. అండ్ గౌతమ్ కృష్ణకు వచ్చేసి అసలు వాట్ ఏ చేంజ్ ఎవరు అసలు ఏంటది మెచ్యూరిటీ. పోయిన సీజన్కి ఈ సీజన్కి ఎంత మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నావు. అండ్ గేమ్ మాత్రం సూపర్గా డెవలప్ అయింది. 1 ఇయర్లో ఇంత చేంజ్ అసలు జమీన్ ఆస్మాన్ పరకు ఉంది అని చెప్పి ఈ మాటలు చెప్పాడు. అట్లా ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు మెచ్చుకున్నారు. వాళ్ళు వచ్చిందే బ్యాండ్ వాయించడానికి,
భజన వాళ్ళు వాయించకపోతే ఎట్లడప్ప. వాళ్ళు పాజిటివ్స్ చెప్పారు అందరికీ. అర్థమైందా రాజా? ఎవరికి వాళ్ళు పొగడతలు, మావాడిని పొగినేది ఇయ్యలేదు, మావాడిని పొగలేదు అంటే యాక్చువల్లీ మంచి ఆడినప్పుడే గౌతమి చూపించారు. ఈ తొక్కలు ఈ చిన్న ముక్క చూపిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో అఫీషియల్గా విష్ణుప్రియకి ప్రమోషన్ జరుగుతూ ఉంటాయి. చూడరు, మా విష్ణు బంగారం అని, విష్ణు లవ్ అని, విష్ణు ఆల్వేస్ ఎ స్వీట్ హార్ట్ అని ఇట్లాంటి వీడియోలు వస్తుంటాయి. చిన్న ముక్కలు విష్ణు ఏదో చేసిన ఏదో చిన్న ముక్క తీసి ఏదో చిన్న పార్ట్ తీసి చిన్న బిట్ ఒక 30 సెకండ్స్ 10 సెకండ్స్ పెట్టి మా విష్ణు బంగారం అని చెప్పి పెడతా ఉంటారు. చూడరు, అఫీషియల్ ఫ్యాన్ పేజ్ అది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అఫీషియల్ ఫ్యాన్ పేజ్ ఫర్ ద విష్ణుప్రియ. చూడు, ఆశ్చర్యచకితులు అవుతారు మీరు. ఓకే, అట్లాంటివి ఉన్నాయి జీవితం. ఇదొక మీరు ఒక మనిషిని లేపాలి అనుకుంటే లేపుకోరు అబ్బాయి. ఎందుకు వేరే ప్రోగ్రామ్ సపరేట్గా డిజైన్ చేయరు? బిగ్ బాస్లో రుద్దడం ఎందుకు మా మీద? వేరే సపరేట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి హైప్ ఇచ్చుకోరు ఇష్టం వచ్చినంత. అయ్యో మీకు విషయం చెప్తా, మీరు షాక్ కాకూడదు. ఈ సీజన్లో బిగ్ బాస్ సీజన్ 8 జర్నీ టోటల్లో ఇప్పటి వరకు 16 టైమ్స్ 16 సార్లు విష్ణుప్రియ ట్రెండింగ్లోకి వచ్చింది ట్విట్టర్లో. 1600 పోస్టులు 1500 పోస్టులు అట్లా పడ్డాయి అన్నట్టు, రీపోస్టులు అట్లా పడి హ్యాష్ట్యాగ్ విష్ణుప్రియ అనేది 16 సార్లు ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ గ్యాప్లో ఇంకో 4 సార్లు చేస్తారు, టోటల్ 20 సార్లు చేస్తారు. 20 సార్లు ట్రెండింగ్లోకి వస్తుంది అన్నట్టు విష్ణుప్రియ. ఇది నిజం, ట్రూత్, అబద్ధం కాదు. కావాలంటే కనుక్కోరు. ఎట్లా వచ్చింది? 1600 పోస్టులు ఎవరు? ఆ 1600 1500 పోస్టులు చేసిన వాళ్ళు ఎవరది 16 మంది విత్ 100 అకౌంట్లు. గుద్దుడు అమ్మ. ట్రెండింగ్ ఇన్ సింగపూర్ ఏందే తెలుగు పీపుల్ ఎందుకు అవుతారు? ఆయన రజనీకాంత్ ట్రెండింగ్ ఇన్ సింగపూర్, ట్రెండింగ్ ఇన్ మలేషియా. బాట్లు అంటారు సార్, అవి బాట్లు. ఎందుకు అవి? నిజంగా ట్రూగా జరిగిందంటే అద్భుతం అనిపిస్తుంది. అప్పుడు సోను సూద్ గారు ట్రెండింగ్లోకి వచ్చారంటే వావ్ అనిపించింది. ఎందుకంటే ఆయన వస్తారు, ఆయన చేసిన పనులకి. ఏం చేసి ట్రెండింగ్లోకి వస్తే ఏం దిక్కుమాలిన పనులు చేస్తే ట్రెండింగ్లోకి వస్తారా? ట్రెండింగ్ పాడుగాను, డబ్బులు ఇచ్చే ట్రెండింగ్, ఇంత పైసలు ఇవి ట్రెండింగ్, ఇంత పైసలు ఇవి ట్రెండింగ్. ఏంది? అందరూ ఒక ఆఫీస్ ఉంటుంది, కూర్చొని టిప్పి అని హ్యాష్ట్యాగులు కూడా కట్టం ట్రెండింగ్కి వచ్చాయి. ఇవన్నీ ఎందుకు? కూరకు వచ్చేదో పువ్వుకు వచ్చేది దేనికి? మీకు పైసలు వస్తాయి పోయి, ఏమవుతుంది వాళ్ళకి? ఆనందమా? కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని కొనుక్కొని పెట్టుకునేటోళ్ళు లచ్చలు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరుగుతూనే ఉంటారు. జమ్ అన్నారు. ఎట్లా పెరుగుతారు? ఎందుకు పెరుగుతారు? ఏడికెళ్ళి పెరుగుతారు? పైసలు అయితే పెరుగుతారు. బ్లూటిక్లు కావాలి. దేనికి వచ్చాయి? జెన్యున్గా పెరగాలంటే వ్యూస్ మిలియన్స్లో కొట్టినా కానీ 10,000 మంది పెరగారు. జెన్యున్గా పెరగాలంటే పైసలు ఇస్తే పెంచేటోళ్ళు లేరా? తెలియదు, మీ అందరికీ తెలుసు కదా. అండ్ ఈరోజు హౌస్లోకి ప్రదీప్ అన్న రాబోతున్నాడు. యాంకర్ ప్రదీప్ అన్న నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆఫ్ కోర్స్ ప్రదీప్ అన్న అంటేనే ఎంటర్టైన్మెంట్, ఫన్ గేమ్స్ అవన్నీ ఉంటాయి, బాగుంటుంది. అదే గేమ్ ఇప్పటిదాకా మనం ఆడిన గేమ్ అయినా కానీ ప్రదీప్ అన్న ఆడిస్తే అది వేరే ఉంటుంది, ఆ కిక్కే వేరే ఉంటుంది. సో చాలా బాగుంటాయి. సో బయట ఓటింగ్ అయితే మిక్స్డ్గా నడుస్తుంది. ఓటింగ్ పోల్లో చూస్తుంటే గూగుల్ పోల్స్, ట్విట్టర్ పోల్స్ ఇందులో గౌతమ్ టాప్లో ఉంటుండు. యూట్యూబ్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్ ఇందులో వచ్చేసి నిఖిల్ టాప్లో ఉంటుండు. సో మీరు అన్డౌటెడ్లీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటేసుకొని గెలిచే ఛాన్స్ ఉంది. ఇద్దరికి, గౌతమ్ కృష్ణకు ఉంది, నిఖిల్కి ఉంది. కాబట్టి మీరు గట్టిగా ఓట్లు వేసుకోరు. రైట్, నెక్స్ట్ ఈ డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు? డేంజర్ జోన్లో కంటే ముందు మధ్యస్థంగా ఉన్న వాళ్ళు నబిల్ కాదబ్బా చెప్తున్నా, ప్రేరణ అండ్ రోహిణి వీళ్ళిద్దరికి మధ్యస్థంగా ఓటింగ్ ఉంది. వీళ్ళిద్దరిలో సేవ్ అయ్యే ఛాన్సెస్ వీళ్ళిద్దరికీ ఉన్నాయి. మేబీ చెప్పలేము. రోహిణి ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చింది కాబట్టి తనకు కూడా గట్టిగానే ఫాలోవర్స్ వచ్చారు, తనకు కూడా గట్టిగానే అభిమానించేటోళ్ళు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఓట్లు పడతాయని నేను అనుకుంటున్నాను. వీళ్ళిద్దరికి మంచి ఓటింగ్ ఉంటుంది. గౌతమ్ కృష్ణ, నిఖిల్కి వీళ్ళిద్దరికి టాప్ ఓటింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరికి చెరొక 25% వేసుకుంటే వీళ్ళిద్దరికి గెలుపు ఒక 25% చేసుకోవచ్చు. సో సేఫ్లోనే ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇక మిగతా ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరేనా? మిగతా నబిల్ అండ్ మన విష్ణుప్రియ వీళ్ళిద్దరికీ డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది. సో రోహిణికి, ప్రేరణకి మనం చెరొక 20% చేసుకుందాం. 40% పోతుంది, అక్కడ 50% పోతుంది. మిగిలిన 10% ఉంది కదా, 50-40 పోగా 10%లో వీళ్ళిద్దరు ఉంటారు అబ్బా, నబిల్ అండ్ విష్ణుప్రియ.
ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, విష్ణుప్రియ ట్రైనింగ్లో 16 సార్లు ఉన్నది. నబీల్కి హిందీ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ నాకు తెలిసి నా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, నాకున్న చిన్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళిద్దరూ లీస్ట్ ఓటింగ్ తోటి ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు అనేది ఉంది. సో వీళ్ళిద్దరే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే కనుక వీళ్ళిద్దరికి ఓటేయండి. లేదు వీళ్ళిద్దరు కాదు నాకు రోహిణి ప్రేరణ అయితే వాళ్ళిద్దరికి వేయండి. లేదు వీళ్ళు నలుగురు కాదు నాకు నిఖిల్ అండ్ గౌతమ్ అంటే కనుక నిఖిల్ గౌతంలోనే ఉన్నారంటే వాళ్ళకే ఓటేసుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఓటు వేయకపోయినా ఏం కాదు, దేశాలు ఏం కూలిపోవు. కానీ చెప్తాను మీకు ఫేవరెట్ అయితే కనుక ఓటేసుకోరు. ఓకేనా? ఓటేసుకొని మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని నెక్స్ట్ వీక్కి ప్రమోట్ చేయరు. ఈ వీక్ ఒకరు ఎలిమినేట్ అవుతారు, మిడ్ వీక్లో ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు. ఈ వీక్లో వీకెండ్లో ఒకరు కదా, నెక్స్ట్ వీక్లో మధ్యలో ఇప్పుడు మనకి సీజన్ 6లో జరిగినట్టుగా ఆ టైప్లో మధ్యలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. సో అందులో భాగంగా మేబీ, లేకపోతే ఇప్పుడు నబిల్ని పంపించి మిడ్ వీక్లో విష్ణుని పంపిస్తారు. ఇక్కడ విష్ణుప్రియ దేర్ ఫేవరెట్ కంటెస్టెంట్, దేర్ నీడెడ్ కంటెస్టెంట్ అంతే. దానిలో లెక్క ఉంటుంది అబ్బా, ఆ లెక్క నాకు తెలుసు కానీ నేను చెప్పకూడదు. ఒక లెక్క ఉంటుంది అన్నట్టు. ఓకేనా? నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, ఇది మీరే అర్థం చేసుకోవాలి. సినారియో ఎట్లుంటుందంటే, ఇప్పుడు టమాటాలు పిరం ఉన్నాయి అబ్బా, బాగా రేటు ఉన్నాయి టమాటాలు. ఓకే, టమాటాలు అమ్మే హోల్సేల్ అతను రీటైల్ అందరికి అమ్ముతలేడు, తెలిసిన వాళ్ళకే అమ్ముతాడు. అయితే ఒక మధ్యవర్తి వచ్చి ఏం చేసిందంటే, అతనికి తెలిసిన ఆయన పట్టుకొచ్చి ఇగో గీనకు అమ్మండి సార్ అంటే ఆయన అమ్మ అన్నాడు. మనకు తెలిసిన వాళ్ళకే సరిపోవబ్బా నేను అమ్మను అన్నాడు. అమ్మను అంటే బయట వాళ్ళందరికీ 100 రూపాయలకి 70 రూపాయలకి 80 రూపాయలకి అట్లా అమ్ముతుంటే అమ్మని ఈయనకు అంటే ఇతను ఈ మిడిల్ మ్యాన్ ఏం చేసింది తెలుసా, నేను నీకు బయట అయితే 100 రూపాయలకి అమ్ముతుర్రబ్బా, బయట 100కి ఇస్తాను మా సేటు, కానీ నేను నీకు 50 రూపాయలకే ఇప్పిస్తా, ఎందుకంటే నువ్వు బాగా క్లోజ్ అని నేను చెప్తా, నువ్వు మస్తు సూపర్ పర్సన్, నువ్వు రెగ్యులర్గా వస్తావని చెప్తా, ఓకేనా అని చెప్పి ఆ రిటైల్ ఎవరైతే కొనుక్కోవడానికి వచ్చినా అతనికి చెప్పిండు. అంటే 50 రూపాయలకి అనగానే అతను ఫుల్ ఖుషి అయ్యిండు. థ్యాంక్స్ అన్న అంటే 50 రూపాయలకి ఇప్పించినట్టు కాదు, బయట 100 నడుతుంది, 50 రూపాయలకి ఇప్పించినందుకు నాకు 25 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. నువ్వు నాకు 25 ఇచ్చినావు అనుకో, ఆయన నీకు 50కే ఇస్తాడు, కానీ నాకు 25 ఇవ్వాలి, మొత్తం నీకు 75 కట్టాను. బయట కొంటామంటే చూసుకోపో 100కి వస్తుంది, నీకు ఇష్టం నీ ఇష్టం, నేనైతే 75 రూపాయలలో నీకు మాలొస్తుంది, అర్థమైందా అని అడుగుతాడు. అంటే సరే అని చెప్పి ఆయన చెప్పారు. సరే అని చెప్పి ఈ ఓనర్కి ఇగో 50 రూపాయలకు సార్ మనోడే బాగా క్లోజ్, 50 రూపాయలు చొప్పున ఇచ్చేసేయండి అంటే ఆయన 50 రూపాయలు ఇచ్చేసిండు. 50 రూపాయలు ఆయనకి పోయినాయా, సైడ్కి తీసుకుపోయి 50 నీకు ఇప్పించిన, నాకు 25 కావాలి, ఓకేనా? 50లో నీకు సరుకు వచ్చింది సూపర్, 75లో వచ్చిందన్నా సూపర్ నీకు, ఎందుకంటే బయట అయితే 100, నువ్వు దీన్ని తీసుకుపోయి 125కి అమ్ముకోవచ్చు, అంటే నీకు 50 రూపాయలు లాభం ఉంటుంది, ఓకేనా అని అంటే అతను ఓకే. ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందడికి పోతూ ఉంటుంది అన్నట్టు బండి. అందుకని చెప్పి ఇప్పుడు అతనికి చాలా తక్కువ రేట్ వస్తుంది, ఇతనికి చాలా ఎక్కువ వస్తుంది, కానీ టోటల్గా సేటుకి వచ్చేసరికి ఏమవుతుంది, సేటుకి పెద్ద బొక్క అంతే. అయితే ఇక్కడ ఏంటంటే సేటు దీన్ని ఇంకొక యాంగిల్ చెప్తే, సేటు ఒక 4 రూపాయలు తీసుకుపోయి ఆ పర్సన్కి ఇస్తే, ఆ పర్సన్కి 4 ఇప్పించినందుకు 1 2 ఈ పర్సన్ మిడిల్ మ్యాన్కి ఇచ్చినాయి అనుకో, ఆ పర్సన్కి లాభమే, ఈ పర్సన్కి లాభమే. ఆ సేటుకి ఈ పర్సన్ వల్ల నష్టం అన్న సంగతి తెలియదు అన్నట్టు. ఈ పర్సన్ వల్ల మనకి మొత్తం టోటల్గా సినారియోనే నష్టపోతుంది అన్న సంగతి తెలియకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఆ ఆశామి ఉంటాడు, వచ్చిన కాడికి చాలని చెప్పి ఈ ఆశామి ఉంటాడు, దొరికిందే బరుగుదాం అని చెప్పి మధ్యవర్తి ఉంటాడు. ఆ టైప్లో సినారియో ముందడిపోతున్నాడు. కొంచెం అడి తిప్పి చెప్పినా అర్థం చేసుకున్న వాళ్ళకి సంతోషం, అర్థం కాకపోయినా నేను ఏం చేయలేను. ఓవరాల్ అయితే ఇట్లాంటి కథలు కార్ఖానాలు ఉంటాయి అన్నమాట. దీనివల్లనే కొంతమంది అరే ఎందుకురా సర్వైవ్ అవుతున్నారు అని అనుకున్నాగా సర్వైవ్ అవుతారు. ఎందుకంటే దానివల్ల ఒక మధ్యలో ఉన్న ఒక పర్సన్కి చాలా లాభం. కాబట్టి ఆ మధ్యలో ఉన్న పర్సన్ ఈడు చెడిపోతే నాకేంది, వాడు మంచోడైతే చెడ్డోడైతే నాకేంది, నాకు వచ్చేది నాకు వస్తుంది కానీ ఖుషిలో ఉంటారు అన్నట్టు. దాన్ని బట్టి ముంగడికి పోతూ ఉంటుంది. భావమరిది సంబంధాలు ఎన్ని కూడతాయంటే గిందు కూడతాయి, అర్థమైందా? దేనికైనా లెక్కేనబ్బా. ఇగో పచ్చనోటు ఆడిస్తుంది అంతే. ఇంకేం సంగతులు, అంత మంచిదేనా? మన వెబ్సైట్ విజిట్ చేసిరా? మన వెబ్సైట్ విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయరి. మంచి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఒక్కసారి 1/4 కిలో అట్లా ఆర్డర్ చేసుకొని నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకొని ఖచ్చితంగా నచ్చుతాయి అన్న నమ్మకంతో చెప్తున్నా. సూపర్ ఉంటుంది టేస్ట్, ఓకేనా? మన పికిల్స్ అదిరిపోతాయి అంతే. నాన్ వెజ్ ప్రియులు అయితే కుమ్మేసుకోండి అంతే, నెక్స్ట్ లెవెల్. వెజ్ ప్రియులు అయితే మాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ రీసెంట్ టైమ్స్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి తెలుసా? యూఎస్కి ఒక అక్క మొత్తం మన దగ్గర నుంచి వెళ్ళి మష్రూమ్ పికిల్, చికెన్ పికిల్ ఇట్లా అన్నీ ఆర్డర్ పెట్టుకుని, గోంగూర చికెన్ ఇట్లాంటి అన్నీ ఆర్డర్ పెట్టుకున్నది. ఆడికి పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరో వచ్చిరని చెప్పి ఆమె బిర్యానీ, చికెన్ కర్రీ,
ప్రాన్స్ కర్రీ ఇట్లాంటివన్నీ కర్రీస్ అన్నింది మొత్తం రైస్ పెట్టిందట. అయితే పికిల్స్ కూడా అక్కడనే పెట్టిందంట ప్యాకెట్స్. అయితే వాళ్ళు మష్రూమ్ పికిల్ ఏదో కొంచెం వేసుకున్నారట. వేసుకొని టేస్ట్ చేసిరట. మొత్తం చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, అదే ప్రాన్స్ కర్రీ అన్నీ పక్కన పెట్టి బిర్యానీ విత్ మన పికిల్ మొత్తం సాఫ్ చేసిరట. మొత్తం పికిల్ అయిపోగొడితే ఆమె మళ్ళీ స్వాతికి ఫోన్ చేసి, స్వాతి గారు నేను మొన్న తీసుకొచ్చుకున్నాను కదండి యూఎస్కి, ఆమె ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళింది అన్నట్టు యూఎస్కి. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోయేటప్పుడు తీసుకొని వెళ్ళింది. అయితే తీసుకొని పోయినా కదండి, మొత్తం మా ఇంటికి చుట్టాలు వస్తే పికిల్ నా మనసులో ఫీలింగ్, ఒరే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను రా, మీరేంద్రా మొత్తం ఖాళీ చేస్తున్నారు, అరే కర్రీ వండిన కదరా, చికెన్ వండిన, బిర్యానీ చేసిన, ఇది చేసిన, తినండి రా, ఇది తినండి రా అంటే అని మనసులో అనుకుంటుందట, బయటకు చెప్పలేరు కదా చుట్టాలు కదా. మొత్తం ఖాళీ చేసిరండి. అసలు చాలా బాధ అనిపించిందండి. అసలు యూఎస్కి పంపుతారా అని, అయ్యో పంపుతామని మళ్ళీ యూఎస్కి ప్యాకింగ్ చేసి పంపించినాం. సో అది దట్ వాజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ రీసెంట్ టైమ్స్లో. అంత బాగుంటుంది టేస్ట్, ఖచ్చితంగా నచ్చుతుంది, సూపర్ ఉంటుంది, యూ లవ్డ్ ఇట్ అంతే, నెక్స్ట్ లెవెల్. వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ నెంబర్ ఉంది www.swatipikils.com కాకుండా 7981810911 ఇది మన వాట్సాప్ నెంబర్. దీని త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా కేర్. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఏంది ఆగమాగం చెప్పి పోతాను, అది అర్థమే కాలేదు అనుకోకూరి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఓకేనా, ఉంటా.